హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో మినుములు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసము కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక హాఫ్ స్పూను ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా వేయించాలి. తర్వాత దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. సో ఎండుమిర్చి వచ్చి నేను ఒక 10 or 12 వేసాను. సో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఈ సిమ్లో బాగా వేయించాలి. ఇవి కొంచెం బాగా వేగాక లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇవి నేను ఇప్పుడు బాగా రోస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఇప్పుడు కరివేపాకు కూడా వేసాను. సో కరివేపాకు కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో ఇవి కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో పొట్టుతో ఉన్న మినుములు తీసుకున్నాను. అవి కొంచెం ఫ్రై చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవి కొంచెం నేను బాగా పొడి చేసేసాను. సో ఈ మినుములు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. సో ఈ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీనికి సరిపోయే చింతపండు, పులుపు కోసం సాల్ట్ వేయాలి. అవి వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టి తర్వాత మనం దాంట్లో వెల్లుల్లిపాయ కూడా వేసి మిక్సీ వేయాలి. సో ఇప్పుడు చట్నీ రెడీ అయింది. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. సో మినిమల్ చట్నీ హెల్దీ ప్లస్ టేస్టీ అనమాట. సో ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. సో ఈ చట్నీ పొట్టుతో ఉంది కాబట్టి హెల్దీ అనమాట. సో నేను కొంచెం రైస్లో కొద్దిగా నెయ్యి వేసి ఈ మినుముల చట్నీ కలుపుతున్నాను. సో ఈ చట్నీ ఎంత హెల్దీ అనంటే ఇది బాగా స్ట్రెంగ్త్ అండ్ ఫుడ్ అనమాట. సో పొట్టుతో ఉంది కాబట్టి మంచి హెల్దీ రెసిపీ. సో మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేను ఇది ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇట్లాంటి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.